అండి. మేమైతే కొండపై నుంచి కిందకి వచ్చి టెంపుల్స్ తిరగడానికైతే ఒక కార్ మాట్లాడుకున్నాం. కిందకి దిగుతుంటే మాకు టోల్ గేట్ అనేది తగిలిందనమాట. ఇక్కడ టోల్ గేట్ నుంచి కిందకి 40 మినిట్స్ టైం పట్టాలంట కొండ కిందకెళ్ళేటప్పటికి. అది ఇక్కడ రూల్ అనేసి కార్ అంకుల్ చెప్తున్నారు. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇయన్నీ అలిపిరి మెట్లంటండి. ఇటు నుంచే నడక మార్గం నుంచి వచ్చే వాళ్ళందరూ వస్తారు అని మాకు డ్రైవర్ అంకుల్ చెప్తూ ఉన్నారనమాట. మేము అలిపిరి నుంచే వద్దామనుకున్నాం. కానీ నడవలేమేమో అన్న ఒక సందేహంతో ఆగిపోయాం. నెక్స్ట్ చూడాలన్నమాట. అలానే ఇలా వచ్చేటప్పటికి మాకు అంజనాద్రి వచ్చిందనమాట. మంచిగా ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకొని దీపం పెట్టి మరీ దండం పెట్టేసాము. అలానే మొక్కేసుకున్న తర్వాత కార్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ మంచిగా జింకలు మా కార్ పక్క నుంచే వెళ్తున్నాయి. చూస్తున్నారు కదా! చాలా బాగా అనిపించింది. చూస్తుండగానే కొండ కిందకైతే వచ్చేసాం. మేము వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ ఏంటంటే కపిలేశ్వరం. అంటే కపిలేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఆవులు చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా! తిరుపతి వెళ్ళిన వాళ్ళకైతే కంపల్సరీ తెలిసిపోతుంది. మేము స్టార్టింగ్ వెళ్ళడమే ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. ఇదేనండి ఆ టెంపుల్. మనకి వీడియోలో అలౌడ్ లేదనమాట. అక్కడ మంచిగా ప్రసాదం ఇచ్చారు. తినేసి అక్కడ పక్కనే ఉన్న ఒక కాఫీ షాప్లో మంచిగా మా వాళ్ళైతే కాఫీ టీలు కూడా తాగేసాక లోపలికి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి జంగల్ బుక్ అనే చిన్ని పార్క్ ఉందన్నమాట. ఎంట్రన్స్ ఫీజు ఉంటుందంట. ఈ లోపల నుంచి వెళ్ళాలి అన్నారు. మేమైతే తర్వాత వచ్చినప్పుడు వెళ్దామనేసి ముందర వెళ్తూ ఉన్నాం అనమాట. పార్క్ లోపలైతే వివిధ రకాలైన శివయ్యలని మంచిగా డెకరేట్ చేశారనమాట పార్క్లో. అలానే లోపలికి వచ్చాక ఈ వాటర్ ఫాల్స్ చూసారా? కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. చాలా సన్నగా వస్తుందంట కొండల్లోంచి. దీన్ని కపిల తీర్థం అంటారంటండి. ఒకప్పుడు ఇక్కడే స్నానాలు ఆచరించి ఈ టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళేవారంట. ఇక్కడ చాలానే టెంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ కపిలేశ్వర స్వామి, ఇంకా ఆంజనేయ స్వామి, ఇంకా నరసింహస్వామి, అమ్మవార్లవి చాలా టెంపుల్స్ ఉన్నాయి. అలానే శివాలయం, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక దిక్కునే అన్ని టెంపుల్స్ కవర్ చేసేసాం. ఈ వాటర్ ఫాల్స్ పక్కనే నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి ముందర నరసింహస్వామికి దండం పెట్టేసుకున్నాం మంచిగా. ఇక్కడ నుంచి చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో కదా! ఇదంతా కూడా కొంచెం నీళ్ళు లేకుండా దారి తగ్గిందని క్లీన్ చేస్తున్నారనమాట. అలానే నరసింహస్వామిని దర్శించేసుకున్నాం. చూస్తున్నారు కదా! ఎక్కడి నుంచో కొండ లోయల్లోంచి సన్నగా దార పడుతుందంటండి. ఇక్కడ స్నానాలు చేసి దేవుళ్ళకి దండం పెట్టుకుంటే చాలా మంచిదన్నారు. మేమైతే కపిలేశ్వర స్వామిని దర్శించేసుకున్నాం. చెప్పాను కదా ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని. అలానే వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ నాగమ్మ తల్లి ఇంకా మంచిగా కోతలు కనిపించినాయి అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం. వచ్చుంటే బాగుండు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకున్నాను. తనకు కొంచెం ఒంట్లో బాగోకపోవడం వల్ల తీసుకురాలేదు. లేదంటే కంపల్సరీ తీసుకొద్దాం అనమాట. అలానే మంచిగా ఫస్ట్ టైం ఇచ్చారు మా ఆయనగారు టెంకాయ. అది తినేసిందనేసి మళ్ళీ ఇంకొక టెంకాయ ముక్కను కొట్టేస్తుంటే బెట్టు చేస్తుంది. ఇంకా నాకు వద్దు అనేసి చెప్తుందంటే నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకేముంది మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఏ ప్లేస్కి వెళ్ళామో ఇస్కాన్ టెంపుల్ అనేసి. నిజంగా మేము సెకండ్ ప్లేస్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. గుడి చూసారా ఎంత బాగుందో. ఇస్కాన్ టెంపుల్స్ అన్నీ కూడా కృష్ణుడి టీం అనమాట. చాలా బాగుంటాయి. చాలా బాగా అనిపించింది. నేను రాజమండ్రి తర్వాత ఇదే ఇంకొక ఇస్కాన్ చూడడం అనేది. లోపల చాలా మనశ్శాంతిగా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ వీడియోస్ నాట్ అలౌడ్. కానీ నేను వెళ్తున్నప్పుడు చిన్ని క్లిప్ అయితే తీసాను. అది అంత క్లారిటీ లేదు. కానీ చాలా బాగున్నాయి లోపల విగ్రహాలు. చాలా మనశ్శాంతిగా ఉంది. చుట్టూ కూడా మంచిగా మొక్కలు వాతావరణం అనేది చాలా బాగుందన్నమాట. మంచిగా ఫొటోస్ తీసేసుకొని నెక్స్ట్ అలివేలు మంగాపట్నానికి అయితే వెళ్ళాం అనమాట. ఇక్కడ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. అందు గురించి బయట పెట్టేసుకొని మంచిగా బయట చిన్న వీడియో అండ్ ఫొటోస్ దిగేసి నెక్స్ట్ మేము ఏ ప్లేస్కి వెళ్ళామో తెలుసుకోవాలి. గుడి పద్మావతి అమ్మవారిదండి తిరుచంగా. అస్సలు ఖాళీ లేదు గుడి అయితే. మేము వచ్చేసి శుక్రవారం వచ్చామన్నమాట. క్రౌడ్ చూసారా ఫుల్గా ఉన్నారనమాట. అస్సలు ఉచిత దర్శనం అయితే సాయంత్రం అయిపోద్ది దర్శనం అన్నారు. మేము అందుకే ముందర లంచ్కి అయితే వెళ్ళామన్నమాట. మేము అరౌండ్ ఈ 3 గుళ్ళు తిరిగి వచ్చేటప్పటికి 2:30 అలా అయిపోయింది. ఫుల్ టయర్డ్ అయిపోయాం. మార్నింగ్ గుడుల దగ్గర ప్రసాదాలతోనే సరిపోయిందన్నమాట మాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా అన్నప్రసాదం తిందామనేసి మంచిగా
అన్నప్రసాద్ ధర్మశాలకు అయితే వచ్చాము. ఇక్కడ వెరైటీగా క్యారెట్ ఇంకా బీట్రూట్ కర్రీ వండారు, చాలా బాగుంది. లాస్ట్లో సాంబార్తో అయితే ఎండ్ చేసాను నా భోజనం. పువ్వులు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. గుడి అయితే ఖాళీ లేదు. అమ్మవారికి కొన్ని పువ్వులు తీసేసుకొని ఇంకా మేమైతే దర్శనానికి టికెట్ తీసుకున్నాం అనమాట. టికెట్ తీసుకొని దర్శనం చేసేసుకున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. అంతే. తిరుపతి కొండ కిందకి వచ్చాక మేము లాస్ట్గా తిరిగిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఈ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న క్లూ ఇస్తాను. రైల్వే స్టేషన్ పక్కనే, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది టెంపుల్. అండ్ ఈ టెంపుల్ ఏంటి అంటే గోవిందరాజుల టెంపుల్. దగ్గరగా ఉంటే ఎవరైనా ఫస్ట్ వెళ్తారు కదా, మేము దూరంగా అన్నీ తిరిగేసి వచ్చి దూరం అయ్యి దగ్గరగా ఉన్న ఈ టెంపుల్కి అయితే వెళ్ళాం. లాస్ట్లో సాయంత్రం అయ్యింది, 5:30 అలా అవుతుంది అరౌండ్. కానీ కొంచెం హ్యాపీగా అనిపించింది. హ్యాపీనెస్ ఎందుకు అంటే మేము పద్మావతి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులు చూసే వాళ్ళకి కొంచెం మనీ ఇస్తే మనకి దండం పెట్టేస్తున్నారు అనమాట. అలా పెట్టేద్దాం అనేటప్పటికీ ఆ ఏనుగులు అక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయినాయి అనమాట. మీరు వీడియోస్లో చూసే ఉంటారు. దానికి మేము చాలా ఫీల్ అయ్యాం. ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకోలేకపోయాం గజరాజ స్వామి దగ్గర అనేసి. ఆ లోటు ఇక్కడ తీరిపోయింది మాకు. మంచిగా ఆశీర్వాదం తీసేసుకొని ఫోన్లు అనేవి కౌంటర్లో పెట్టేసుకొని మంచిగా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం అనమాట. చాలా బాగుంది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి అరౌండ్ 7 ఆ టైం అయిపోయింది. ఫుల్ చీకటి అనమాట. మాకేంటి అంటే డబల్ లక్, స్వామివారిని ఊరేగింపుకి బయటకు తీసుకెళ్ళారనమాట. మేము వస్తున్నప్పుడే మాకు స్వామివారు అయితే ఎదురొచ్చారు. చాలా బాగా అనిపించింది ఈ మూమెంట్. వీడియోస్ తీస్తున్నాం కానీ అంత క్లారిటీ లేదు. దేవుడు బాగా కనిపిస్తారని లైట్ పెట్టడం వల్ల, ఆ లైటింగ్ వల్ల స్వామివారు అయితే అస్సలు కనిపించలేదు. ఏమైంది ఏంటో తెలియదు. కరెక్ట్గా నేను వీడియో తీసి దగ్గర ఆగిపోయారు స్వామివారు. ఒక 2 మినిట్స్ అలా ఆపితే స్వామివారిని తనివి తీరా చూసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. స్వామివారు నా దగ్గర ఆగడం, నేను స్వామివారిని కళ్ళారా చూసుకుంటాం, చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంఘటన అయితే. ఇంకేముంది, మంచిగా చిన్న షాపింగ్ అయితే ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళినా, అలా చిన్న షాపింగ్ చేసేసుకొని మా లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా మేమైతే మంగళవారం వచ్చాం. అలాగే శుక్రవారం నైట్ ట్రైన్ అనమాట మాకు. అలా మా తిరుపతి వ్లాగ్స్ అన్నీ ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించినాయి ఏంటి అన్నది ఒక చిన్న కామెంట్ పెట్టచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్కాన్ చేసుకుంటే టికెట్ మన ట్రైన్ ఎక్కడికి వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది ఏంటన్నది చెప్తారంట. మా హస్బెండ్కి చెప్తుంటే వెనకుండా కౌంటర్ దగ్గర అడిగి వచ్చారనమాట. నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఉంది. హలో అండి, తిరుపతి తర్వాత ఏ టెంపుల్కి వెళ్ళామో గెస్ చేయమంటే చాలామంది అరుణాచలం అన్నారు. అరుణాచలం అయితే కాదండి. తిరుపతి వెళ్ళి వచ్చేస్తున్నప్పుడు కంపల్సరీ టెంపుల్కి వెళ్ళాలి అనేసి అన్నారనమాట ఫస్ట్ టైం తిరుపతి వెళ్తే. అందుకు మేమైతే విజయవాడ వచ్చేసాం. విజయవాడలో అమ్మవారిని దర్శించేసుకొని అప్పుడైతే వెళ్ళిపోయాం అనమాట. అప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళామన్నది చెప్పేస్తాను. రైల్వే స్టేషన్లో దిగి అక్కడే ఫ్రెష్ అయిపోయి మంచిగా ఒక ఆటో పట్టుకొని దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మాతో మా అత్తయ్య మా మావయ్య అయితే చాలాసార్లు తిరుపతి వెళ్ళి ఇలా వస్తూ ఉన్నాం కదా, ఈసారి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, మీరు వెళ్ళిరండి అనేసి అన్నారనమాట. ఈయన నేనే మాత్రం విజయవాడలో దిగామన్నమాట. డైరెక్ట్ అయితే రాజమండ్రికి ట్రైన్ టికెట్స్ ఉన్నాయి. కానీ మేమిద్దరం ఫస్ట్ టైం మా ఆయన గారు తిరుపతి వెళ్ళడంతో మేమైతే ఇక్కడ విజయవాడలో దర్శనం చేసుకుందామని దిగాము. కృష్ణా నది చూసారా ఎంత బాగుందో కదా. కానీ ఇంత వాటర్ ఉంది నదిలో అయితే అస్సలు దిగనివ్వట్లేదు స్నానాలకి కట్టాలి. మేమైతే కొండ కింద ఆటో దిగి కొండపైకి ఫ్రీ బస్ మీద అయితే కొండపైకి వచ్చాం. కొండపైకి ఆటోస్ ఎలా లేదన్నారు. అలానే ఇక్కడ లగేజ్ బ్యాగ్ ఫోన్స్ పెట్టేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. మంచిగా దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ ప్రసాదాలు తీసుకునే కౌంటర్ దగ్గర నుంచి ఉంటే వ్యూ చూసారా ఎంత బాగుందో. మేమైతే మార్నింగ్ 10:30 ఆ టైం అయింది మాకు దర్శనం అయ్యేటప్పటికి. అప్పుడే సూర్యుడు అలా పైకి వచ్చారనమాట. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. కొండపై నుంచి దిగుతున్నప్పుడు వ్యూ బాగుందనేసి సరదాగా వీడియో తీశాను. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జి దగ్గరే చాలాసేపు మా ట్రైన్ అయితే ఆగిపోయింది. కొండ కింద చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో కదా. ఇక్కడ నుంచి వస్తే లొకేషన్ చాలా బాగుంది. ఫ్రీ బస్ ఎక్కి మళ్ళీ కొండ కిందకైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఆకలి వేస్తుందనేసి మంచిగా చిన్న బండి ఉంటే బాబా టిఫిన్స్ అంట, అక్కడ వేడివేడిగా బజ్జీ వేస్తే తీసుకొని తిన్నామన్నమాట. అలానే రిటర్న్ అయితే అయిపోతాం. రిటర్న్ ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా, బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. మంచిగా బస్ స్టాండ్లో ఒక కాఫీ చెప్పుకొని మంచిగా కాఫీ సిప్ చేస్తూ ఎంజాయ్ చేసాం. ఇక్కడ శంకర్ విలాస్ అంట, అక్కడ కాఫీ తాగాం, చాలా బాగుంది. ఇంకేముంది,
బస్సు ఎక్కేసి రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి ధవళేశ్వరం అయితే వచ్చేసాం అనమాట. తిరుపతి ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యామనేసి తిరుపతి నుంచి రాగానే కూడా ఇక్కడికే వచ్చాం. మేము వచ్చే టైంకి అక్క పరవాన్నం చేసి పెట్టింది ప్రసాదం దేవుడికి. మంచిగా మేము తెచ్చిన ప్రసాదాలన్నీ దేవుడికి నైవేద్యం చేసి మంచిగా హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా తిరుపతి అంతా తిరిగి వచ్చాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. అలానే మీరు కూడా మంచిగా దండం పెట్టేసుకోండి. ఇంకేముంది, ఒక కొబ్బరికాయ కొట్టేసి దేవుడి అందరూ బాగుండాలి అని ఒక దండం పెట్టేసుకున్నాం. ఫైనల్లీ తిరుపతి నుంచి విజయవాడ నుంచి తెచ్చిన ప్రసాదాలన్నీ కలిపి దేవుడికి నివేదించి ఇంటి పక్కన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేసుకున్నాం. అంతే. ఇంకా ఈ తిరుపతి బ్లాగ్స్ మీకు ఎలా అనిపించింది, నచ్చినాయా లేదా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అబ్బా బాయ్.